వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నేను కాలీఫ్లవర్ కర్రీ ట్రై చేస్తున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని 2 minutes బాయిల్ చేయాలి. 2 minutes తర్వాత కాలీఫ్లవర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం క్యూమిన్ సీడ్స్ వేసుకొని అది స్ప్లిట్ అయిన తర్వాత డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నాకు ఈ కర్రీలో 1.5 tablespoon కారం సరిపోతుంది. నెక్స్ట్ కారం మంచిగా కలుపుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ కర్రీకి 4 small tomatoes ప్యూరీకి సరిపోయింది. ఇప్పుడు కర్రీ 2 minutes ఉడికిన తర్వాత అందులో 1/2 tablespoon క్యూమిన్ సీడ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 tablespoon coriander పౌడర్ వేసుకోవాలి. ఈ రెండు మంచిగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనియాలి. ఫైనల్ గా కర్రీ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొరియాండర్ వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని 2 minutes ఉడకనియాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నేను కర్రీ చేసా, చాలా హ్యాపీగా ఉంది. ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. కర్రీ చాలా బాగుంది.